ఓం సాయిరామ్. ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి. డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి. మీ పార్ట్నర్ మీ గురించి ప్రెజెంట్ ఎలా ఆలోచిస్తున్నారు అనేది చూద్దాము. సో మీ గురించి ప్రజెంట్ ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో, ఎలా ఆలోచించాలో కూడా అర్థం కావట్లేదు. మీరా, ఫ్యామిలీనా అన్న సందిగ్ధంలో ఉన్నారు మీ పార్ట్నర్ అయితే. సో మీ పార్ట్నర్ ఏంటంటే ఎవరో గైడెన్స్ అనేది ఫాలో అవుతున్నారు. అది ఫ్రెండ్ అవనివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్, కానీ ఎవరో గైడెన్స్ ఫాలో అయ్యి మాత్రమే మీకు దూరంగా ఉండడం అనేది జరుగుతూ ఉంది ప్రజెంట్. మీ మీద ఉన్న ప్రేమని వాళ్ళంతటా వాళ్ళే దాచుకుని ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకళ్ళ గైడెన్స్ అయితే ఫాలో అయ్యి దూరంగా పెట్టడం అయితే జరిగింది. సో అందుకే పైకి ఏంటంటే వాళ్ళు కోపంగా ఉన్నట్టు, దూరంగా పెట్టాలన్నట్టుగా కొంచెం రూడ్గా బిహేవ్ అనేవి చేస్తున్నారు, లేదా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండడం అయితే జరిగింది.